ఆమేన్. కూడి వచ్చిన మీకు అందరికీ క్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైనటువంటి వందనములను తెలియజేస్తున్నానండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొద్ది నిమిషాల పాటు కొన్ని విషయాలను మనందరం కలిసి ఆలోచన చేద్దాం. ఉదయకాలాన్న దేవుడు చెయ్యి వదిలేస్తే ఎలా ఉంటుందో మీకు వివరించడం జరిగింది. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు అందరూ నిజంగా చెప్పండి. దేవుడు చెయ్యి వదిలేస్తాడని తెలిసినా సరే పాపం మాంతావా? నిజాలు మాట్లాడుకుందాం. మాంతావా? ఎందుకు మానం? దాని తీవ్రత తెలియాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో పాపం యొక్క తీవ్రత ఎలా ఉంటుందో, దేవుడంటే తెలియనోడు పాపం చేస్తే ఎలా ఉంటుంది, తెలిసినోడు పాపం చేస్తే ఎలా ఉంటుంది, పక్క పక్కన ఫ్రేమ్లో పెట్టి చూపిస్తాను మీకు ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో. దేవుడంటే తెలియనోడు పాపం చేస్తే ఎలా ఉంటుంది, దేవుడంటే తెలిసినోడు పాపం చేస్తే ఎలా ఉంటుంది. ఈ ఫ్రేమ్లో గనక మనం రెండింటిని పెట్టి చూస్తే పాపం చేయాలంటే భయం వేస్తుంది. సో అందుకు ఈ మధ్యాహ్న కాల సమయంలో చాలా జాగ్రత్తగా వినాలి. మనం మొదలెడదాం. రాజుల 2వ గ్రంథము, రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి జాగ్రత్తగా చూద్దాం. నేను నా మొదటి వర్తమానం ఇదే రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం నుంచి మొదలు పెట్టాను. ఈరోజు నా చివరి వర్తమానం ఇదే రాజుల 2వ గ్రంథం 1 నుంచి మొదలెడతాను. రైట్, చదువుదాం ఒకసారి. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగానున్నది, నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చటి నుండి తెచ్చుకుని మరి ఒక చోట నివాసము కట్టుకుందామని మనవి చేయగా అతడు వెల్లుడని ప్రత్యుత్తరం ఇచ్చాను. నేను ఒక టైటిల్ ఇచ్చాను, ఏమనంటే వెనుదిరిగిన జీవితాల వేదన అని ఇచ్చాను. అదే మాట్లాడుతున్నాను ఇప్పుడు కూడా. ఏలియా గారి దగ్గర శిష్యుడిగా ఉన్న ఆయన పేరేంటి? ఎలీషా. ఏలియా గారు తన బ్రతుకున్నప్పుడు ఎలీషా గారిని తయారు చేస్తే, ఎలీషా గారు తన పరిచర్యలో కొంతమంది సేవకులను తయారు చేయడం మొదలుపెట్టాడు. అందుకే ఎలీషా గారికి బైబిల్ స్కూల్ ఉంది. ఒకరోజు ఆ సేవకులుగా తయారవుతున్నటువంటి పిల్లలందరూ కూడా ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా మనం ఉన్న స్థలం చాలా ఇరుగ్గా ఉంది, చాలా ఇరుకైపోయింది, ఉండలేకపోతున్నాం, మీరు సెలవిస్తే యోర్దాన్ నదికి వెళ్ళి కట్టెలు కొట్టి ఈ ఇంటి పక్కనే ఇంకొక ఇల్లు కడతాం. ఏమన్నారండి? ఈ ఇంటి పక్కనే ఇంకొక ఇల్లు కడతాం అన్నారు. ఓకే అన్నాడు ఆయన. ఇప్పుడు వెళ్తున్నారు. వెళ్ళే ముందు ఒకడికి ఎందుకు అనిపించి, గురువుగారు మీరు కూడా వస్తే బాగుంటుంది కదా, మీరేం పని చేయొద్దు కానీ అక్కడ కూర్చుని చూడండి, మీరు కూడా రండి అన్నారు. ఇప్పుడు కట్టెలు కొట్టాలంటే ఏం కావాలి? గొడ్డలు కావాలి. ఈ రోజుల్లో అంటే గొడ్డలు మన ఇంట్లో ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది కాబట్టి మనకు పెద్ద విచిత్రం ఏం కాదు. ఆ రోజుల్లో గొడ్డలి అందరి ఇంట్లో ఉండేది కాదు. ఎవరో ఆ ఊరిలో గొడ్డలు కలిగిన ఆయన అరువుకి ఇచ్చేవాడు, అద్దెకి. ఇప్పుడు ఇల్లు కొంతమంది వెళ్ళి అక్కడ నుంచి అద్దెకు గొడ్డలు తెచ్చి యోర్దాన్ నది దగ్గరికి వెళ్ళి గురువు గారి కుర్చీ వేసి కూర్చోమని చెప్పి వీళ్ళు నరుగుతున్నారు. బాగా ఉన్నాడు, కథలా ఉంటుంది. వీళ్ళలో ఒకడికి బాగా తెలివెక్కువైపోయి ఏం చేశాడంటే యోర్దాను నదిలో ఉన్నటువంటి ఒక కొమ్మ మీద కూర్చుని నరికేతనటాడు. అలా నరుకుతూ ఉంటే ఆ గొడ్డలి జారి నిలబడి. ఇదండి సందర్భం. ఇప్పుడు మీకేంటంటే డౌట్, ఈ సందర్భానికి మేం పాపం చేయడానికి సంబంధం ఏంటంటే అన్నట్టు చూస్తున్నారు నా వంక. సంబంధం ఏంటో చెప్తాను. ఎప్పుడైతే పడిపోయిందో మనోడికి టెన్షన్ మొదలైంది. ఏంటంటే మనోడికి 3 టెన్షన్స్ ఉన్నాయి. ఎన్ని టెన్షన్లు? 3. ఒకటి ఏంటంటే పడిపోయిన గొడ్డలు మరలా పొందుకోవాలంటే దూకేయాలి. మనోడికి ఈత రాదు.
ఈతొచ్చా? కొట్టుకుపోతాడు. 2, గురువు గారి దగ్గరికి సైలెంట్గా వెళ్ళి చేతులు కట్టుకుని గొడ్ల పడిపోయిందని చెప్పాలి, డెప్ప మీద లాగిపెట్టి కొట్టి ఊరుకుంటాడు ఆయన. 3, ఆ గొడ్డలు ఎక్కడి నుంచి అయితే తెచ్చాడో ఆడ దగ్గరికి వెళ్ళి గొడ్ల పోయిందని చెప్పాలి, ఇంకో గొడ్డలు తీసుకుని నరికేస్తాడు. ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? 3 ఆప్షన్లు. మొదటిది ఏంటి? దూకేసి గొడ్డలు తీయాలి, ఈతరాదు. గురువు గారి దగ్గరికి వెళ్తే 2 తగిలింతాడు, తట్టుకోలేడు. గొడ్డలు పోయిందని చెప్పి గొడ్డలు ఇచ్చినోడు దగ్గరికి వెళ్తే నరికేస్తాడు. ఈ 3 ఏది బాగుందిరా అని చెప్పి బాగా ఆలోచించుకుని, మొదటిది లాస్ట్ది మన ప్రాణానికి ప్రమాదంగా ఉంది, కొంచెం గురువు గారి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని వినయంగా నటించేస్తే సరిపోద్ది అనుకున్నాడు. అంతే, దిగిపోయాడు చట్నీ. గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. గురువుగారు ఇదిగో మీరు చూస్తున్నారు కదా, అలా నరుగుతుంటే ఆ గొడ్డలి యోర్దాను నదిలో పడిపోయింది, ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు అంటే, అప్పుడు ఆయన కొడతాడు అనుకున్నాడు కానీ ఆయన కొట్టలేదు. ఓ సింతేనా అన్నాడు ఆయన. మరి ఏం చేయమంటారు? ఏమీ లేదురా, ఒకటి చెప్తాను. ఎక్కడ పడిపోయింది గొడ్డలి అని అడిగాడు. ఇక్కడ పడిపోయిందని. ఎగ్జాక్ట్గా అక్కడే పడిపోయిందా? అక్కడే పడిపోయింది. ఇప్పుడు నువ్వు నరికిన కొమ్మ ఉంది కదా, ఆ కొమ్మ పట్టుకెళ్ళి అక్కడే నువ్వు పోగొట్టుకున్న గొడ్డలు పైకి తేలుతుంది అన్నాడు. ఇదంతా పెద్ద స్టోరీలా ఉంది కదా. మీరు ఎప్పుడన్నా మీ దగ్గర చెరువులు ఉంటాయి కదా, గొడ్డలు పాడేసి ఎక్కడైతే పాడేశారో అక్కడ మళ్ళీ కర్ర పాడేయండి, పైకి వస్తుందా? వస్తుందా? రాదు. మరి ఇక్కడ వచ్చిందా? వచ్చింది. నేను కథ చెప్పానా? చూస్తారా? చూడండి. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగను. వాడు అతనికి ఆ స్థలము చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి. పెద్ద ఆశ్చర్యపోవాల్సిన పని ఏమీ లేదు ఇక్కడ. ఎందుకంటే గొడ్డలు తేల్చినోడు మనిషి కాదు, గొడ్డలు తేల్చినోడు ఎవరు? సముద్రాన్ని చీల్చేసినోడికి గొడ్డలు తేల్చడం పెద్ద విచిత్రమా? విచిత్రం కాదు. అయిపోయింది స్టోరీ. ఇదేనండి కథ. దేవుళ్ళలోకి రాకముందు మన జీవితాలు ఎలా జరిగాయి, వచ్చిన తర్వాత ఎలా జరిగాయి, ఇలా అప్లై చేస్తాను నేను. రైట్. ఫస్ట్ అక్కడ ఆ వ్యక్తి గొడ్డలి పోగొట్టుకున్నాడు అని గుర్తించాడు. ఇక్కడ మనం అందరం కూడా పరిశుద్ధత పోగొట్టుకున్నాం అని గుర్తించామా లేదా? ఒకప్పుడు గుర్తించామా? ఏ భేదము లేదు. అందరూ కార్పెంటర్ నుంచి కలెక్టర్ వరకు, ఢిల్లీ నుంచి గల్లీ వరకు, లక్షాధికారి నుంచి భిక్షాధికారి వరకు, ప్రపంచంలో ఎవడైనా సరే నువ్వు ఎవడవే అని అడిగితే నేను పాపినని చెప్పాలి. ఇక్కడ వ్యక్తి గొడ్డలి పోయిందని గుర్తించాడు, మనం పరిశుద్ధత పోయిందని గుర్తించాం. ఈరోజు లోకంలో చాలా మంది ఇంకా దీన్ని గుర్తించలేదు. ఒకడట అటు ఇటు తిరిగేస్తున్నాడట. ఒక ఆయన వచ్చి ఏం వెతుకుతున్నా బాబా అన్నాడట. ఏమో అన్నాడట. ఏమన్నాడు? ఏమో. అదే వ్యక్తి సాయంత్రం వచ్చాడు, మళ్ళా అలాగే తిరిగేస్తున్నాడు అటు ఇటు. ఏం వెతుకుతున్నా? ఏమో. ఏం వెతుకుతున్నామో తెలియకుండా ఉన్నోడికి ఏం వెతుకుతున్నాడు? ఆడ అలాగే తిరుగుతూ ఉంటాడు సంవత్సరాల తరబడిన. ఈరోజు చాలా మంది దేవుడి దగ్గరికి రాకపోవడానికి కారణం ఏంటంటే ఏం కోల్పోయారో తెలియట్లేదు. ఇప్పుడు గొడ్డలి పోగొట్టుకున్నటువంటి ఆయన గొడ్డలి పోగొట్టుకున్నాను అనే కాదు, ఆ గొడ్డలి నేను తెచ్చుకోలేను, దీన్ని ఇవ్వగలిగిన సమర్థుడు ఒక ఆయన ఉన్నాడని గుర్తించాడు. ఈరోజు మనం అందరం ఎవరో చెప్పనండి, ఒకప్పుడు మనం పాపులమని గుర్తించి నేను పోగొట్టుకున్నటువంటి పరిశుద్ధతను నేను తెచ్చుకోలేను. ఎవరివ్వగలరు? ప్రపంచంలో ఎవరైనా ఇవ్వగలరా? చాలా మంది అడుగుతూ ఉంటారు నన్ను, ఎందుకంటే ఈ దేవుని నమ్ముకున్నారు? నేను ఒకటే ఆన్సర్ ఇస్తాను, ఒకటే జవాబిస్తాను. ఒకటే జవాబు ఏంటంటే, ప్రపంచంలో ఎవరైనా సరే నేను పరిశుద్ధుణ్ణే అన్నారు, కానీ దీంట్లో ఉన్న దేవుడు మాత్రమే నేనే పరిశుద్ధుణ్ణి అన్నాడంటే నేను అనడానికి నేనే అనడానికి చాలా తేడా ఉంది. నేను అంటే నేను కాకుండా ఇంకొకడు ఉన్నాడు, నేనే అంటే నేను తప్పితే ఎవడం లేడని. అవునా కదా చెప్పండి? బైబిల్లో ఏమన్నాడు? నేనే అంటే
నేను తప్పితే ఇంకెవరూ లేరు, ఎవ్వరూ లేరు. ఒక క్రైస్తవ రచయిత యేసుక్రీస్తు వారి గురించి రాస్తూ ఇలా రాశాడు. ఎలా అంటే, ఒక వ్యక్తి నదిలో కొట్టుకుని వెళ్ళిపోతుంటే రక్షించండి 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 అని అడుగుతున్నాడట. అడుగుతుంటే ఆడెవడో వచ్చి జేబులో చేయట్టుకుని, పడిపోయావా, ఎప్పుడు పడిపోయావు అన్నాడట. ఏమన్నాడు? పడిపోయావా, ఎప్పుడు పడిపోయావు, ఎలా పడిపోయావు, ఏమనిపిస్తుంది చెప్పండి వీడికి? బయటకు వస్తే గోబలు 2 పాల్గొడేస్తాడు. అవునా కదా చెప్పండి? పడిపోయాడన్న సంగతి నీకు కనబడుతుంది, ఆ కనిపిస్తే నువ్వు కూడా, నీకు ఈతొస్తే నువ్వు దూకి రక్షించాలి, అంతేగానండి ప్రశ్నలు అడుగుతావా? ఆ రచయిత ఏమన్నాడంటే, ఇది మతము అన్నాడు. ఏంటది అంటే, మతం ఏం చేస్తుంది? సమస్యలో ఉన్నోడిని చూసి ప్రశ్నిస్తుంది. ఇప్పుడు మరొకడు వచ్చాడట, మరొకడు వచ్చి ఆడు కూడా జేబులో చేయబెట్టుకుని, పడిపోయావా, పర్లేదు, బయట నుంచి ఈత నేర్పుతాను, లోపల కొట్టుకుని వచ్చానడట. దీనికి ఏమిచ్చాడు తెలుసా ఆయన హెడ్డింగ్? శాస్త్రం అని ఇచ్చాడు. మతం ప్రశ్నిస్తుంది, శాస్త్రం బయట నుంచి సమాధానం చెబుతాను బయటకు వచ్చేయంటది. కానీ ఒక ఆయన దూకాడు, మెడ మీదకి ఎక్కించుకున్నాడు, బయటకు తీసుకొచ్చాడు. పరలోకంలో కూర్చుని పరిశుద్ధంగా ఎలా బ్రతకాలో చెప్పలేదు ప్రభు, పరలోకము నుంచి భూమి మీదకి దిగి ఎలా బ్రతకాలో చూపించాడు ప్రభు. అది ఇప్పుడు ఎంతకంటే గొప్పడు ఎవరైనా ఉన్నారా? ఉంటారా? అందుకే అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? ఎందరో ప్రయత్నించారు ఆయనలో పాపం ఉందేమో పాపం ఉందేమో పాపం ఉందేమో అని వెతకడానికి. దొరికాడా? అందుకే ఒక పాపి తన పాపం నుంచి విముక్తి చెందాలంటే ఏకైక మార్గం ప్రపంచంలో ఒకే ఒక్కటి, యేసుక్రీస్తు. అందుకే అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్పితే ఇక ఎవరు కూడా పరలోకానికి వెళ్ళలేరు. ఈరోజు మనందరం చాలా ధన్యులు అండి. ఎందుకు తెలుసా? నేనే మార్గం అన్న యేసయ్యను పట్టుకున్న వారం మనం అంతా కూడా. రైట్. మూడోది ఏమడిగాడు ఆయన? ఏమడిగాడు? గురువుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎక్కడ పడింది అని అడిగాడు. మనం కూడా పాపులం మేము అని చెప్పి దేవుడి దగ్గరికి వచ్చి, నువ్వేనయ్యా మాకు పరిష్కారం అని చెప్పి అడిగిన తర్వాత ఆయన ఏమడుగుతాడు మనల్ని? ఎక్కడ పడిపోయావు అంటాడు. చెప్పాలా వద్దా? చెప్పామా చెప్పలేదా? అందుకే ఏమన్నాడు? ప్రభువు నామమును బట్టి ఎవడైతే ప్రార్థన చేయనో వాడే రక్షింపబడును, ప్రభువు నామమును బట్టి ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటారో వారే రక్షింపబడును. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎలా? ప్రభువా, నేను పలానా చోట పడిపోయానయ్యా, నన్ను కాపాడవలసిన వాడివి నీవే, నీ రక్తమే నన్ను శుద్ధి చేస్తుంది, నీ రక్తాన్ని నేను ఆశ్రయిస్తున్నానయ్యా అని చెప్పి అడగాలి. రైట్. మూడోది అయిపోయింది. చెప్పండి, నెంబర్ 1 ఏంటి? పాపులము. ఆ పాపులమైనటువంటి మనము పాపానికి పరిష్కారమైనటువంటి యేసుక్రీస్తు వారిని ఆశ్రయించాము. నెంబర్ 3, ఆయన ఆశ్రయించిన తర్వాత ఆయన ఒకటి అడిగాడు, ఎక్కడ పడిపోయారు అని అడిగాడు. ఎక్కడ పడిపోయామో చూపించాము. అప్పుడు మీరు పడిపోయారు కదా, మీరు మునగండి అనలేదు. ఏమన్నాడు ఆయన? నేను మునుగుతాను అన్నాడు ఆయన. ఏమన్నాడు? నేను మునుగుతాను. మీరు చెప్పండి, మనం చేసిన పాపాల కొరకు ఎవరు చనిపోయారు? యేసుక్రీస్తు. అసలు యాక్చువల్గా చనిపోవలసిన వాడు ఎవడు? మనం. పాపము చెయ్యువాడు మరణం పొందుకుంటాడు, కానీ మనం చనిపోవలసింది ఎవరు చనిపోయారు? ఆయన చనిపోయాడు. అంటే ఆయన భూమి మీదకొచ్చి మునిగితే మునిగిపోయిన నువ్వు తేలావు, నేను తేలాను. చెప్పండి ఏంటి? ఆయన వచ్చి మునిగితే మునిగిపోయిన మనం బయటికి వచ్చాం. అదంటాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చును. ఎంతమందికి అర్థమైంది? అందరికి అర్థమైందండి? క్లియర్గా అర్థమైంది కదా? రైట్. ఇప్పుడు అసలైన మ్యాటర్ దగ్గరకు వచ్చేద్దాం. ఇప్పుడు దాకా చెప్పింది ఏంటంటే మన పాస్ట్. ఇది మన పాస్ట్. గతంలో ఏం జరిగింది అన్నదాన్ని గుర్తు చేసాం. ఏం చేసాం? 4 విషయాలు.
ఏంటి 4 విషయాలు? పాపులు మనం గుర్తించాం, ప్రభు దగ్గరికి వచ్చాం, ఎక్కడ పడిపోయామో చెప్పాం, మనం చెబితే ఆయన సిలువెక్కి మన కోసం చనిపోతే మనం జీవిస్తాం. ఇప్పుడు ఒక వచనం చూపిస్తాను. ఆ వచనం చూపించి 2వ భాగంలోకి నేను వెళ్తాను. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని చూడండి ఒక్కసారి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని చూడండి ఒక్కసారి. దేవుని చిత్తం అలాగ ఉన్న యెడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహుమంచిది. ఎలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు ఆ నీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఎన్నిసార్లు శ్రమపడిను? అందరూ చదవాలి. ఎన్నిసార్లు? ఒక్కసారి అని ఉందా? రెండోసారి కూడా శ్రమ పడతాడు అని ఉందా చెప్పండి. ఇప్పుడు మరలా హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి ఒక్కసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం 4 నుంచి చూద్దాం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయన అవమానపరుచుచున్నారు గనక మారు మనసు పొందినట్లట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యం. ఒకసారి ఉందా? 2 సార్లు ఉందా? ఇప్పుడు ఇటువైపు చూడండి, చాలా క్లియర్గా చెప్తాను. మన గత జీవితంలో ఈ 4 క్రియలు జరిగిపోయాయా లేదా? ఏమనుకోకుండా ఇక్కడ ఒకసారి బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు చేస్తారా? బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు మ్యాక్సిమం అందరం మనమే ఉన్నాం. మన జీవితంలో ఈ 4 ప్రక్రియలు ఆల్రెడీ జరిగిపోయాయి. ఇప్పుడు జరిగిపోయిన మనతో ప్రభు ఏమంటున్నాడంటే, మీకోసం ఒక్కసారి చనిపోయాను, ఇంకా మరలా నేను మునగను, చనిపోను. ఇప్పుడు దానికి అప్డేట్ చేస్తూ హెబ్రీలకు రాసిన పత్రికలో ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచిన తర్వాత తప్పిపోయిన వారు దేవుని కుమారుని మరలా బాహాటంగా సిలువేస్తున్నారు. అట్టి వారిని నూతన పరుచుట నేను మాట్లాడుతాను. అసాధ్యం అన్నాడు కదా, అసాధ్యం అన్నాడు కదా, అంటే అర్థం ఏంటి? దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత, పరిశుద్ధ పరచబడిన తర్వాత, బాప్తిస్మం తీసుకున్న తర్వాత, ప్రభువులో కడగబడిన తర్వాత, ఒకవేళ మరలా కుక్క తన వాంతికి తిరిగినట్టుగా, కడగబడిన పంది మరలా బురదలో దొలినట్లుగా నువ్వు గనక మరలా వెనక జీవితాన్ని చూసి వెనక్కి వెళతానంటే, పాపపు వాసన చూస్తానంటే, పాపపు జోలికి వెళ్తానంటే నిన్ను రక్షించడం ఏమన్నాడు? అసాధ్యం. ఓపెన్గా అడుగుతాను, ఓపెన్గా చెప్పండి, ఓపెన్గా మాట్లాడుకుందాం. దేవుళ్ళలోకి వచ్చాం కదా మనం అందరం. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత పాపం చేయలేదా? చేసామా చేయలేదా? చేసామండి అన్నోళ్ళు చేతుదామా? ఎత్తరు, దొరికిపోతారు అందరూ. ఎత్తారు అన్నవాళ్ళు, నేను ఎత్తాను. చేసామా చేయలేదా? నేను క్వశ్చన్ అడుగుతానండి, మన పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఒకసారి ఒప్పేసుకున్నాం, ఒకసారి వచ్చేసాం, మన కోసం ఆయన మునిగిపోయాడు, ప్రాణం పెట్టాడు, ఒక్కసారే అని చెప్పి క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. మరలా తప్పిపోతే నిన్ను లాగడం అస్సలు అవదన్నాడు, దేవుడే అన్నాడు. ఇప్పుడు నిన్ను నన్ను ఎవరు రక్షిస్తారు? అదేంటండి, ఉదయం మీరే ప్రసంగం చెప్పారు కదా, దేవుడు విడిచిపెట్టడు 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 అన్నారు కదా. పొద్దున్న ఒక మాట చెప్పలేదు ఏంటంటే, విడిచిపెట్టడు, కాకపోతే కండిషన్స్ అప్లై. అప్పుడప్పుడు పేపర్లో కూడా ఏమైనా ఇస్తాడంటే, కారు మీ సొంతం చేసుకోండి అంటాడు. ఎంత కట్టి? 1,00,000 రూపాయలు కట్టి. 1,00,000 రూపాయలు కారు ఇచ్చేస్తుంటే మనం ఫోన్ల మీద ఫోన్లు కూడా వేస్తాం వాడికి. మా బంధువుల్లో మా రిలేటివ్స్ ఒకరు, మా బాబాయ్ వాళ్ళు, ఒకసారి ఫోన్ వచ్చింది వాళ్ళకి, ఏమనంటే 5 లక్షల లాటరీ తగిలిందని.
లాటరీ తగిలింది 5 లక్షలు అంటే వీళ్ళు 1000 రూపాయలు ఆటో కట్టించుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత అన్నాడట కండిషన్ సప్లై అన్నాడట. ఏంటంటే మీరు కడితే మీకు ఇస్తాం అన్నాడట. దేవుడు విడిచిపెట్టడని ఉదయం విన్నాం. కానీ విడిచిపెట్టడంటే నువ్వు నేను ఊరుకుంటావా? పాపం చేస్తాం. ప్రభువా ఏమండి, మనకంటే బాగా కన్నీరు ఎవడన్నా కారుతాడు చెప్పండి? ఏమండి, మనకంటే బాగా ఎవడన్నా నటిస్తాడో చెప్పండి? అప్పుడప్పుడు అంటారు అబద్ధం ఆడితే ఎలా ఉండాలి, గోడకి బయట ఆడినా కొంచెం ఊడిపోయేలాగా ఉంటుంది. మనం ఆడామంటే ఫెవికిక్లు ఒక 5 వేసి ముద్రించేసినట్టు ఉంటుంది. మళ్ళీ అది వస్తుందా? బయట వాళ్ళేమో మాటలతో ఆడతారు, మనమేమో రెఫరెన్స్లతో ఆడతాం అబద్ధాలు. సీరియస్గా అడుగుతున్నాను, ఏంటి మన పరిస్థితి? ఒకటైతే చెప్తాను, ప్రభు ఇంకా మనం పాపం చేస్తున్నాం, మనల్ని ఎవరిని వదలలేదు. ఎందుకంటే ఆయన వదిలేస్తే ఈరోజు ఇక్కడికి వచ్చి కూడా కూర్చోరు. మీరు ఎవరో కూడా కూర్చోరు. మరి ఆయన వదలలేనప్పుడు, నేను పాపం చేస్తున్నా ఆయన వదలలేనప్పుడు నేను చేసుకుంటాను. ఏంటి పెద్ద సమస్య? ఎక్కడ ఉంది అసలైన అద్భుతమైన విషయం? ఇప్పుడు మనం అడుగుదాం, ప్రభువా బుద్ధి గడితిని, మీలోకి వచ్చిన తర్వాత కూడా నేను తప్పు చేశానయ్యా. దేవుళ్ళకి రాకముందు సినిమా పాటలు వినేవాళ్ళమా? దేవుళ్ళకి వచ్చిన తర్వాత మీకు కూడా చెప్పమంటారా? అపవాది గాడికి మనల్ని పడగొట్టడం చాలా ఈజీ. దేవుళ్ళకి వచ్చిన తర్వాత సినిమా పాటలు మానేయాలి అని చెప్పి నిష్టగా కూర్చుంటాం. ఆడెవడో బయట ఉల్లిపాయ బండోడు వెళ్తాడు. ఏ బండోడు ఏమంటాడు? షాలాపూర్ ఉల్లిపాయలు, స్వచ్ఛమైన ఉల్లిపాయలు అంటాడు. ఉల్లిపాయ బండోడు ఉల్లిపాయ గురించి చెబుతాడా? ఏమన్నా మధ్యలో ఏమేస్తాడు? కరెక్ట్గా అదే టైంకి మనం ఇంట్లో కూర్చుని ఉల్లిపాయ కోస్తాం. కనెక్ట్ అయిపోతాం చూడండి. ఇప్పుడు అడుగుతున్నాను, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత తప్పు చేసినాడు పరిస్థితి ఏంటి? ప్రభు క్షమించేస్తాడా? క్షమించనన్నాడు. మరి ఏంటి? ఇప్పుడు చెప్తాను. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత తప్పు చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయకూడదు. చేస్తే ఇప్పుడు కూడా ఆయన దగ్గరకు వచ్చి మనం అడగాలి. ఎలా తెలుసా? ఇదే 4 విషయాలు, సేమ్ 4. ఏంటి? దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత కూడా తప్పు చేస్తే ఫస్ట్ నువ్వు గ్రహించాల్సింది, నేను తప్పు చేశాను. ఇప్పుడు మళ్ళా నేను ఎవరి దగ్గరికి రావాలి? ఆయన దగ్గరికే వచ్చావు. వచ్చిన తర్వాత ఏం చేస్తాడు ఆయన? ఎక్కడ పడిపోయావు అడుగుతాడు, చెప్పాలి. కాకపోతే విషయం ఏంటి తెలుసండి, దేవుళ్ళలోకి రాకముందు ఎక్కడ పడిపోయామో చాలా అద్భుతంగా చెప్తాం. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఎక్కడ పడిపోయామో చెప్పం, ఎందుకంటే మొహమాటం మనకి. ఇప్పుడు ఎక్కడ పడిపోయామో ఆయనకి చెప్పండి. ఇప్పుడు మీరు మళ్ళా ఏం చేస్తాడు? ఒక కట్టి తీసుకోమంటాడు, ఎక్కడైతే గొడ్డలు పడిపోయిందో అక్కడ వేయమంటాడు. ఇందాక మనం అప్లై చేసాం. ఎలాగా? ఆయన మునిగాడు, మనం తేలేము. ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత తప్పు చేస్తే ఫస్ట్ 3 సేమే, కానీ 4వది సేమ్ కాదు. ఎందుకంటే 4వ దాంట్లో ఈసారి ఆయన మునగడు, నువ్వు నేను మునగాలి. ఇది అర్థం కాలేదండి మాకు. అర్థమయ్యే భాషలో చెప్పనా? ఒక 2 ఉదాహరణలు చెప్పి నేను ముగించేస్తాను. 2 ఉదాహరణలు. దావీదు గారు దేవుళ్ళలోకి రాకముందు తప్పిపోలేదా? తప్పిపోయాడు. క్షమింపబడలేదా? క్షమించబడ్డాడు. కానీ అదే దావీదు గారు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత, దేవుని గురించి తెలుసుకున్న తర్వాత, దేవుని యొక్క జ్ఞానం తెలిసిన తర్వాత, దేవుని రుచి చూసిన తర్వాత, దేవుని సహాయాన్ని కళ్ళారా అనుభవిస్తున్న తర్వాత తప్పు చేస్తే తప్పిపోయాడా? తప్పిపోయాడు. ఆ తప్పును కప్పేశాడు. ఆ కప్పేసి ప్రజల కళ్ళును కప్పేస్తుంటే ఒక ఆయన వచ్చాడు ఒక రోజు, ఒక కథ చెప్పాడు. ఈ కథ చెప్పిన తర్వాత నువ్వైతే ఏం చేస్తానంటే వేసేస్తానన్నాడు. ఆడు ఎవడో కదా నువ్వే అన్నాడు. ఇప్పుడు విషయం చెప్తాను. నాతాను గారు వచ్చి దావీదు గారి దగ్గరికి వచ్చి నువ్వు తప్పు చేసావు, నువ్వు దోషివి అని చెప్పగానే అనుకున్నాడు. అదే దావీదు గారు
51వ కీర్తనలో ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, ప్రభువా నన్ను కరుణించుము, నన్ను రక్షించుము, నన్ను హిస్సోపుతో కడుగుము. ఇప్పుడు నేను అడుగుతున్నాను, దేవుడు క్షమించాడా క్షమించలేదా? ఏమన్నా అందరూ చెప్పండి, క్షమించాడా క్షమించలేదా? అయిపోయింది ప్రసంగం. క్షమించాడా క్షమించలేదా? అమ్మయ్యా. ఇప్పుడు దావీదు గారిని క్షమించాడంటే మనల్ని కూడా క్షమిస్తాడా క్షమించడా? చెప్పండి, క్షమిస్తాడా క్షమించడా? క్షమిస్తాడు కదా. అబ్బా మనం ఎలా చదువుతాం కాబట్టే 100 పాపాలు మన వెనకాల వేసుకుని కూర్చుంటాం మనం. తప్పు. దేవుళ్ళలోకి రాకముందు దావీదు గారు తప్పు చేస్తే ఫ్రీగా క్షమించేశాడు. అదే దావీదు గారు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత తప్పు చేస్తే కొడుకును లేపేసి క్షమించాడు. అది దేవుళ్ళలోకి రాకముందు సంసోను గారు పడిపోతే క్షమించేశాడు ఫ్రీగా. అదే సంసోను గారు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత తప్పిపోతే కళ్ళు పీకేసి క్షమించాడు. క్షమించాడు. కొడుకును చంపేశాడు, కళ్ళు పీకేశాడు. కొడుకును చంపేశాడు, కళ్ళు పీకేశాడు. కొడుకు చచ్చిపోవడం ఏంటండి? కొడుకు చచ్చిపోతే కొడుకుకేమవదు, దావీదుకు బాధ, కుమిలిపోతాడు. నేను చేసిన తప్పును బట్టి నా కొడుకు చచ్చిపోయాడు. ఇప్పుడు వ్యత్యాసం అర్థమైందా మీకు? దేవుళ్ళలోకి రాకముందు ప్రభువా నేను తప్పిపోయానంటే నేను మునుగుతానన్నాడు. దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత కూడా తెలిసి తప్పు చేస్తానంటే క్షమిస్తాను, కాకపోతే 2 దెబ్బలు కొట్టి క్షమిస్తానన్నాడు. ఇంకా మాకు అర్థం కాలేదండి. అర్థం అవ్వడానికి ఒక ఉదాహరణ చెప్పండి, చాలా సింపుల్గా చెప్తానండి. ఈ స్టేజ్ ఉంది, ఇక్కడి నుంచి దూకేస్తే చచ్చిపోతామా? ఇక్కడి నుంచి దూకేస్తే చచ్చిపోతామా? కానీ లోకంలో ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నాడువే, కానీ దేవుళ్ళలోకి వెళ్ళిన తర్వాత నిన్ను మంచం కింద పెట్టలేదట, స్తంభం మీద పెట్టాడట. స్తంభం మీద. దేవుళ్ళలోనికి రానోడు ఇక్కడి నుంచి దూకేస్తాడు, చచ్చిపోడు పాపం చేస్తే. దేవుళ్ళలోకి వచ్చినోడంటే ఏంటో తెలుసా? స్తంభం మీద అంటే 10 అంతస్తుల బిల్డింగ్ మీద పెట్టాడట, దూకేస్తే పోతామా పోమా? ఈరోజు మన జీవితాల్లో మనం ఎదుర్కొంటున్నటువంటి శ్రమలలో, మనం ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులలో, మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో, మనం ఇంకా మన కుటుంబ పరిస్థితులు బాగోకపోవడానికి, మన జీవితాలు చక్కబడకపోవడానికి, ఇంకా శ్రమల మధ్యలో నలిగిపోవడానికి ఒక పక్కన కారణం ఏంటి? ఇంకా నువ్వు విడిచిపెట్టని పాపాలు, విడిచిపెట్టని పాపాలు. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత కూడా ధైర్యంగా చేస్తున్నావు కదా, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత కూడా ఆలోచించకుండా చేస్తున్నావు కదా, దేవుడు ఏమీ చేయడు క్షమించేస్తాడని చెప్పి చేస్తున్నావు కదా. నీ తెలీదు, ఆయన కొడితే మనం తట్టుకోలేం. అందుకే కీర్తనకారుడు అంటాడు, ప్రభువా నా దోష భారాన్ని నేను భరించలేకపోతున్నానయ్యా, తట్టుకోలేకపోతున్నాను. నేను నీలోనికి వచ్చిన తర్వాత ఎరిగి 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 చెడిపోయాను కదా, ఆ ఎఫెక్ట్ నా మీద పడుతుంటే తట్టుకోలేకపోతున్నాను. ఏడుపు వచ్చేస్తుందండి. ఇప్పుడు చెప్పండి, దేవుడు క్షమిస్తాడు కదా అని చెప్పి చేసేస్తే క్షమిస్తాడు, కాకపోతే కండిషన్ ఏముంది? శ్రమల పాలు చేసి క్షమిస్తాడు, కొట్టి క్షమిస్తాడు. బయట 3 పిల్లలు ఆడుకుంటున్నారు అనుకోండి, బురదలో దొల్లేస్తున్నారు అనుకోండి, ఆ 3 పిల్లల్లో మీ పిల్లడు ఒకడనుకోండి, ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారు? దగ్గర తీసుకొచ్చి కొడతారు. పక్కింటి పిల్లల్ని కొడతారా? ఎందుకు కొట్టరు? ఇడు మావోడు, నువ్వు కూడా తప్పు చేస్తుంటే నువ్వు ఆయన పిల్లడు కాబట్టి, లేదా ఆయనకు సంబంధించిన వాడివి కాబట్టి దగ్గరికి తీసుకొచ్చి కొడతాడు దెబ్బ. ఆయన కొట్టాడంటే ఆ దెబ్బకు మనం ఏమైపోవాలి? సెట్ అయిపోవాలి. అంటే దేవుళ్ళలోనికి రాకముందు తెలియక తప్పిపోవడం వేరు, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత తెలిసి తప్పిపోవడం వేరు. తెలిసి తప్పిపోతే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి.
సంసోను గారు లాంటి బలాఢ్యుడికి కళ్ళు పోవడం ఏంటండి? కుప్పకూలిపోవడం ఏంటి చెప్పండి? పాపానికి అంత శక్తి ఉంటుంది, అంత శక్తి ఉంటుంది. అందుకే ప్రభు అంటాడు, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. దేవుళ్ళలోనికి వచ్చిన మీరు జాగ్రత్తగా ఉండాలి. అందుకే తప్పు చేసిన తర్వాత దావీదు గారు ఎంతగా వేదన పడిపోయాడో ఈ మాట చూసుకుని మనం ముగించేసుకుందాం. కీర్తనలో గ్రంథము 51వ కీర్తన, 51వ కీర్తన చిట్ట చివరికి మాట చూద్దాం. 51వ కీర్తన మొదటి వచనం నుంచి చూద్దాం. మొదటి నుంచి, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమం తుడిచివేయుము, నా దోషము పోవునట్టుగా నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్టుగా నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నది, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా ఆగపడదు, తీర్పు తీర్చున్నప్పుడు నిర్మలుడుగా ఆగపడుతువు అని మాట్లాడుతున్నాడు. అంటే ప్రభువా నన్ను కడిగాయి, అర్జెంటుగా తట్టుకోలేకపోతున్నాను. నా పాపం నాకు తెలిస్తే దాని నుంచి వచ్చేటువంటి పర్యవసానాలు తెలుస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. మన జీవితంలో పాపం చేస్తున్నప్పుడు వేదన ఉండదు, కానీ ఆ పాపానికి ప్రభువిచ్చేటువంటి శిక్షను అనుభవిస్తున్నప్పుడు మాత్రం నేను మరలా చెబుతున్నాను, గుండెలు బాదుకుని ఏడుస్తాం, కానీ ఖచ్చితంగా ఆ శిక్ష అనుభవించాల్సిందే. అదొక్కొక్కసారి మన కుటుంబం మీద కూడా ఎఫెక్ట్ పడిపోద్ది, అదొక్కొక్కసారి మన వారి మీద కూడా ఎఫెక్ట్ పడిపోతూ ఉంటుంది. అది నీకు తెలుస్తుంది నేను చేయడం బట్టి. ఎలాగా? ఒక్క ఎగ్జాంపుల్ చెప్పి ముగించేస్తాను. యాకోబు గారు అన్న దగ్గర నుంచి ఆశీర్వాదాలు దొంగలించాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? లాబాను గారి దగ్గరికి వెళ్ళిపోయాడు. మరలా వస్తున్నాడు. అక్కడి నుంచి తన భార్యలను పిల్లల్ని వెంట పెట్టుకుని వచ్చేస్తున్నాడు. చాలా బాగుంది, ఆస్తుంది, అందరూ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అంతా బాగుంది, చాలా బాగుంది. కానీ ఎబ్బోకు రేవు అనేటువంటి ఒక రేవు దగ్గరికి వచ్చాడు. ఆ రేవు దగ్గరికి వచ్చిన తర్వాత ఒక ఆలోచన మొదలైంది. ఏంటంటే, నేను చేసిన పాపానికి నాన్న నా పిల్లలను చంపేస్తే, నా భార్యను చంపేస్తే, అందరినీ పంపేశాడు, ఒక్కటిగా ఉండిపోయాడు. దేవునితో పోరాడడం మొదలెట్టాడు. ప్రభువా నేను చేసిన పాపం నాకు అర్థమైంది, అది ఎక్కడో ఆగిపోలేదు, నాతోనే వచ్చేసింది. అప్పుడు నేను చేసినప్పుడు నేను ఒక్కడనే పోదును, ఇప్పుడు అది ఆలస్యం చేశాను ఒప్పుకోకుండా, ఇప్పుడు నాతో పాటు నా కుటుంబం కూడా పోవడానికి సిద్ధంగా. చూసారా ఎంత ప్రమాదం? అందుకంటాడు తిమోతి గారికి రాసిన పత్రికలో, కొందరి పాపములు వారిని వెంటే వెళ్ళుచున్నది. కాబట్టి దేవుళ్ళలోనికి రాకముందు తెలియక తప్పిపోయాం, ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చాం, అనుభవపూర్వకంగా ఆయన అనుభవిస్తున్నాం, ఆయన వాక్యాన్ని అనుభవిస్తున్నాం, సేవకుల మాటలను అనుభవిస్తున్నాం, ఆయన గురించి మనం తెలుసుకుంటున్నాం, ఆయన ఎంత పరిశుద్ధుడో తెలుసుకుంటున్నాం. అంత పరిశుద్ధుడైన దేవుని ఎదుట కొంచెమైనా పరిశుద్ధత చూపించకుండా మనం బ్రతికేస్తే క్షమిస్తాడు అని ఊరుకుంటే క్షమిస్తాడు, కొడతా క్షమిస్తాడు. ఓ పక్కన దెబ్బలు తట్టుకోలేం. ఒక రోజున ఇందాక చెప్పినట్టు కొద్దిగా ఆయన విడిచిపెట్టేస్తాడు, అలా ఎత్తుకుపోతాడు సాతానుగాడు. అంటే మొత్తానికి మనకు అర్థమైంది ఏంటంటే, క్రైస్తవ జీవితంలోకి వచ్చిన తర్వాత పాపము ప్రమాదం కాదు, కానీ పాపం అన్న పదం కూడా ప్రమాదమే మనకి. అంత జాగ్రత్తగా మన జీవితాలను కట్టుకోవడం మొదలు పెడితే, నిలబెట్టుకోవడం మొదలు పెడితే మన జీవితాలు బాగుంటాయి, మన కుటుంబ జీవితాలు బాగుంటాయి, మన సంఘ జీవితాలు బాగుంటాయి, మనం ఉన్నటువంటి సమాజ జీవితాలు కూడా బాగుంటాయి. కాబట్టి ఆలోచించండి ఒకసారి, పాపము దేవుళ్ళలోనికి వచ్చి చేస్తే ఆ తీవ్రత ఎలా ఉంటుందో గుర్తించి పరిశుద్ధంగా, పవిత్రంగా, ప్రభువుకు తగినట్టుగా యోగ్యమైన రీతిలో నడుచుకుంటూ ప్రభు కొరకు కనిపెడదాం. ఆ ప్రభువుతో పరలోకానికి మనం అందరం కూడా వెళ్ళిపోదాం. అట్టి కృప ప్రభువు మనకందరికీ సమృద్ధిగా అనుగ్రహించి తన ఆత్మచేత నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా తండ్రి, మీలోనికి వచ్చిన తర్వాత వెనుదిరిగిపోతే ఒక దావీదు గారి వేదన మేము చూసాం, ఒక సంసోను గారి వేదన చూసాం. మీలోకి వచ్చిన తర్వాత వెనుదిరిగిపోతే ఆ వేదన మా జీవితాలలో కూడా ఉంటుందని చూసాం.
బహుశా మాలో కొంతమందికి ఆ వేదన ఉంది. ఎప్పటికైనా మా జీవితాల్లో మా మనోనేత్రాలను వెలిగించుకుని, తండ్రి, పరిపూర్ణుడమైనటువంటి నీ ఎదుట మీరు కోరుకున్నా మేము ఏ స్థాయిలో మీ ఎదుట పరిపూర్ణతను చూపించగలమో ఆ పరిపూర్ణతను మేము చూపించగలిగే కృప మాకందరికీ దయచేయమని కోరుకుంటూ మరొక వర్తమానానికి తండ్రి సిద్ధపడుచుండగా మీ ఆత్మ నడిపింపును తండ్రి మీ దాసునికి మెండైన రీతిలో అనుగ్రహించమని కోరుకుంటూ యేసు ప్రభుల వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో విలువైన ఆత్మీయ సంగతులు మనందరం విని ఉన్నామండి.